చేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ నేను మన్యం బంధుకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బంధు స్వచ్ఛందంగా జరుగుతుంది. గిరిజన ప్రజానీకం యువత కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి గారు తెలుసు, గత ప్రభుత్వం గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని, మేము వచ్చి న్యాయం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసిన చర్య తీసుకుంది. మెగా డిఎస్సి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుకగా ప్రకటించిన మెగా డిఎస్సి ఈరోజు గిరిజనులకు శాపంగా మారింది. ఈరోజు గిరిజనుల పట్ల సవతి తల్లి ప్రేమను రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ఒక పక్క ఎన్నికల్లో హామీ ఇస్తారు, మరో పక్క ఏమో మోసం చేస్తారు. ఇది చాలా దారుణమైన విషయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు తక్షణమే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి మీద 100% ఉద్యోగ రిజర్వేషన్ మీద ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ జారీపై స్పష్టమైన ప్రకటన చేయాలి. మెగా డిఎస్ నుంచి గిరిజన పోస్టులు, ఏజెన్సీ పోస్టులు మినహాయించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ రోజు నుంచి గిరిజన ప్రాంతంలో తమ హక్కులు, రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం కదులుతున్న యువతరం మొత్తం ఒక ప్రత్యక్ష ఆందోళనకు, ప్రత్యక్ష ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం కోసం ఈరోజు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆదివాసుల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి ఆదివాసుల ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసుల ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసుల ప్రజా పోరాటాలు, రక్షించాలి ఆదివాసుల చట్టాలు, రక్షించాలి ఆదివాసుల చట్టాలు, రక్షించాలి ఆదివాసుల హక్కులు, రక్షించాలి ఆదివాసుల హక్కులు, రక్షించాలి ఆదివాసుల హక్కులు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. సీఎం గారు ఆమెనే. నువ్వు వెళ్ళిపో, ఎటు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. ముందుగా ఇన్ఫార్మ్ చేశారు సార్, ముందుగా ఇన్ఫార్మ్ చేశారు. బంద్ని ప్రకటించినటువంటి మన సోదరులు, మన గిరిజన భావితరానికి మేలు కలిగే విధంగా ఏదైతే మొన్న విడుదల చేసిన డిఎస్సి ఏదైతే ఉందో దాన్ని గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువతులందరికీ కూడా ఇది ఒక గొడ్డలి కట్టులాగా ఉంది. కాబట్టి దీన్ని రద్దు చేసి ఏదైతే జియో నెంబర్ 3 తరహాలో ఒక జియోని తీసుకొని రావాలన్నదే మా ఒక ఆదివాసుల తరపున ఒక పెద్ద డిమాండ్. ఎందుకంటే ఆ రోజు అరకు పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 3 లాంటి ఒక జియోని నేను తీసుకొస్తాను, ఆ తర్వాతే మీకు ఒక డిఎస్సిని నేను ప్రకటన చేస్తాను, అదేవిధంగా ఖచ్చితంగా మీకు మేలు చేసేలాగా నేను చేస్తాను అని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట తప్పేరని మేము అనుకుంటున్నాము. ఏదైతే మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా మా ఆదివాసులందరినీ కూడా మీరు న్యాయం చేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే జియో నెంబర్ 3 అనేది 2022లో మరి సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వారి యొక్క సలహా మేరకు ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మేము ఎమ్మెల్యేలు, అదేవిధంగా మినిస్టర్లు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్లు మేమందరూ కూడా వెళ్ళి దాన్ని రివ్యూ పిటిషన్కి తయారు చేసి అంతా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి ఆ రోజు మేము సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ అనేది వేయడం జరిగింది. వేసిన తర్వాత అది సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏదైతే గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకి రాజకీయంగా కానివ్వండి, భూమి మీద కానివ్వండి, ఉద్యోగపరంగా కూడా
100% గిరిజనులకే నియమించాలనేది కూడా మనందరికీ తెలుసు. గతంలో జియో నెంబర్ 3 కోసం ఆ రోజు ఏదైతే శంకరం గారు ఉండేరు ఐఏఎస్ ఆఫీసర్, అతను చలించిపోయి వీళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని ఆ జియో నెంబర్ 3ని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చేసినటువంటి ఆ జియో నెంబర్ 3, ఆ జియోని ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి మనందరికీ తెలుసు. మరలా అటువంటి ఒక జియోని క్రియేట్ చేయాలంటే ఏదైతే నార్త్లో ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ 6th షెడ్యూల్లో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వారే పరిపాలించుకొని వారే ఉద్యోగ అవకాశాలు పొందేలాగా చేస్తున్నారు. మరి గతంలో 5th షెడ్యూల్లో ఉన్నటువంటి భూమి హక్కు ఇచ్చారు, అదేవిధంగా రాజకీయంగా ముందుకెళ్ళేదానికి ఇచ్చారు, కానీ ఉద్యోగ భద్రత అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడమే ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా 6th షెడ్యూల్లో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఏదైతే 6 రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా అయితే వాళ్ళకి చేస్తున్నారో, ప్రత్యేకించి మాకు కూడా ఈ 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆదివాసులకు కూడా ప్రత్యేకమైన ఒక జియోని క్రియేట్ చేసి అది చట్టబద్ధత, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏదో తూతూ మంత్రాన్న ఒక జియో తీసుకొచ్చి దాన్ని రద్దు అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికబద్ధంగా భవిష్యత్తు తరానికి కూడా అందేలాగా ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేయాలని మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏదైతే జియో నెంబర్ 3లో తరహా ఇంకొక జియోని ఇచ్చిన తర్వాతే మా ఆదివాసులకి మరి డిఎస్సి ప్రకటన చేయండి. ఈలోగా స్పెషల్ డిఎస్సి వెంటనే విడుదల చేయాలని కూడా ఈరోజు మా పార్టీ తరఫున, అదేవిధంగా మేము ఒక ఆదివాసీ బిడ్డలుగా కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఎంతటి ఉద్యమానికైనా కూడా మేమందరూ కూడా పాలు పంచుకోవడం సిద్ధంగా ఉంటామని కూడా మనవి చేస్తున్నాం. Itu lah.